బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నూతనకల్ గ్రామంలో పొలంలో మందు చల్లుతూ 9 మంది అస్వస్థతకు గురయ్యారు. అన్నారుగూడెంలో వ్యవసాయ పనులకు వెళ్లిన వారు పొలానికి మందు చల్లుతుండగా అపస్మారక స్థితికి చేరుకున్నారు. వాంతులు విరోచనాలయ్యి ఒకరి తర్వాత మరొకరు కింద పడిపోవడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా కల్లూరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం రైతు కూలీల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక ఖమ్మం జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. భాస్కర్, చెప్పండి. అయితే పొలంలో మందు చల్లుతూ అస్వస్థతకు గురైనట్లు వింటున్నాం. అసలు ఏంటి పొలంలో మందు చల్లుతూ వాళ్ళు అంత అపస్మారక స్థితిలోకి వెళ్ళడానికి గల కారణాలేంటి? ప్రస్తుతం ఖమ్మం జిల్లా అన్నారగూడెం నూతనకల్లు గ్రామానికి చెందినటువంటి రైతులు సుమారు 9 మంది కూడా నిన్న సాయంత్రం వ్యవసాయ కూలి పనులలో భాగంగా పంట పొలాలకు గుళికలు వేసేందుకు వెళ్లారు. మొత్తానికి అయితే మాత్రం కొత్త రకం మందులు అవి అన్ని మొత్తం కూడా ఆంధ్ర నుంచి తీసుకొచ్చిన గుళికలు కావడంతో వాటి పవర్ తెలవక ఒక్కసారిగా రైతులు అస్వస్థత గురి కావడంతో సమీపంలో ఉన్న కల్లూరు మండలానికి కూడా బాధితులను తరలించిన నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టుగా వైద్య అధికారులు తెలుపుతున్నారు. కాకపోతే ఒక తీసుకొచ్చినటువంటి ఒక విషయం ఏదైతే పొలం మందులు ఉన్నాయో వాటి యొక్క ఆ మందు యొక్క పవర్ తెలవక వాళ్ళ జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇలాంటి ఘటన జరిగింది అనేది కూడా స్థానికులతో పాటు రైతు కూడా ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం అవుతుంది. కాకపోతే ప్రతి సంవత్సరం వ్యవసాయ పనులు చేసుకునేటువంటి కూలీలు ఈసారి మాత్రం కొత్త రకం గుళికలు తీసుకురావడంతో ఒక్కసారిగా వాటి యొక్క తీవ్రత వాటి యొక్క పనితనం తెలియకపోవడం వలన జాగ్రత్తలు తీసుకోవడం వలన ఇలా జరిగింది అనేది కూడా సమీపం రైతులు కావచ్చు, స్థానిక రైతు ఏదైతే ఇప్పుడు పొలంలో పండించుకున్న రైతు ఉందో ఆ రైతు కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే మాత్రం బాధితులందరూ కూడా మొత్తానికైతే ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్య చికిత్స అందిస్తున్న నేపథ్యం ఉంది. మరి కొంతమంది అయితే మాత్రం ఒక ముగ్గురు మాత్రం సమీపంలో ఉన్న వైరాకి తీసుకురావడం కూడా జరిగింది. ప్రస్తుతం మొత్తానికైతే అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటన తెలిసిన తర్వాత గ్రామంలో మాత్రం కాస్త విషాదాలు అంటే ఆందోళన నెలకొని ఉంది. ఒక్కరైతే కాదు, సుమారు మొత్తం కూడా గ్రామానికి సంబంధించిన అన్నారగూడెం సంబంధించి ఏదైతే నూతనకల్ ఉందో ఆ గ్రామానికి సంబంధించిన రైతులు 10 మంది వరకు కూడా విజయవాడ నుంచి తీసుకొచ్చున్నటువంటి గుళికలను వాడటంతో ఇలాంటి ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. మరి కొంతమందిని కూడా అలర్ట్ గా ఉంటూ ఇలాంటి తాజా ఘటన సంబంధించి దృష్టిలో పెట్టుకుని మళ్ళా ఇలాంటి ఘటన జరగకుండా ఉండే విధంగా జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పుకోవచ్చు.